విశాఖ అందమైన నగరం, ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఆంధ్ర ఆర్థిక రాజధానిగా విశాఖకు పేరుంది. అలాగే వైజాగ్ అందాలు దేశ విదేశీయులను ఆకర్షిస్తున్నాయి. అలాంటి అందాల నగరం రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. అక్కడ భూములకు ఎంత విలువ ఉందో రాజకీయంగా అంతే ఆ భూముల చుట్టూ రాద్ధాంతం జరుగుతోంది. నాటి వైసీపీ సర్కార్ హయాం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకు విశాఖ భూములపై రాజకీయ ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ మాజీ నేత సాయిరెడ్డి లక్ష్యంగా ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. ఇప్పుడు అదే అస్త్రంతో కూటమి ప్రభుత్వంపై పోరాటం మొదలుపెట్టింది ఫ్యాన్ పార్టీ. విశాఖ టీడీపీ ఎంపీకి చెందిన విద్యాసంస్థలకు భూముల రెగ్యులరైజ్ అంశం రాజకీయ రంగు పులుముకుంది. వైజాగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్, అరకులోయ అందాలు, అలాగే సింహాచలం దేవస్థానం, అనేక రకాల టూరిస్టు ప్రదేశాలు, అలాగే ఐటీ కంపెనీలు. అలాంటి విశాఖ గత కొంతకాలంగా రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం అక్కడ విలువైన భూములు ఉండడం. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ నగరం అత్యంత స్పీడ్గా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన ప్రాంతంగా ఉంది విశాఖ నగరం. దీంతో దేశ విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు తరలివస్తున్నాయి. దీంతో విశాఖ నగరం ఆర్థికంగా కూడా అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. దీంతో ఎవరు అధికారంలో ఉంటే వారు అక్కడ ప్రభుత్వ భూములను తక్కువ ధరకు చేజిక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయనే రాజకీయ విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం విశాఖ భూముల విషయంలో ఉద్యమాల పరంపరను కొనసాగిస్తున్నాయి. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖలో భారీగా భూముల దోపిడీ చేస్తోంది అంటూ ప్రతిపక్ష వైసీపీ నేతలు ఆందోళన బాట పడుతున్నారు. గతంలో కొన్ని కంపెనీలకు ప్రభుత్వం ఎకరా 99 పైసలకు ఇవ్వడం వివాదంగా మారింది. కూటమి ప్రభుత్వ పెద్దలు 99 పైసలకు భూములు కేటాయించి భారీగా దోపిడీ చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వ వాదన మరోలా ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు తక్కువ ధరకు భూములు కేటాయిస్తున్నామని చెబుతోంది. టీసీఎస్ లాంటి ప్రముఖ కంపెనీలకు 99 పైసలకు భూములు కేటాయిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్న ప్రభుత్వం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది అంటూ ప్రభుత్వ ముఖ్య నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా గీతం యూనివర్సిటీకి భూముల క్రమబద్ధీకరణ సైతం రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. గీతం యూనివర్సిటీ భూములు విశాఖ టీడీపీ ఎంపీ భరత్కు చెందినవి కావడంతో వైసీపీ రాజకీయంగా ఈ అంశంపై పోరాటం మొదలుపెట్టింది. విశాఖ ఎంపీ టీడీపీ నేత కావడం, అందులోనూ మంత్రి నారా లోకేష్ తోడలుడు కావడంతో గీతం యూనివర్సిటీ భూముల అంశాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. విశాఖలో గీతం యూనివర్సిటీకి 54.79 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ పోరాటాన్ని మొదలుపెట్టింది. ఈ భూముల విలువ 5,000 కోట్లకు పైగా ఉంటుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వెనుక భారీగా ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా గతంలో వైసీపీ నేతలు విశాఖ వేదికగా అనేక రకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల జరిగిన రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనమండలిలో గీతం విద్యా సంస్థలకు భూముల అంశంపై చర్చ జరపాలి అంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. సభలో చర్చ జరపాలంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేసిన సందర్భం ఉంది. అయితే గీతం విద్యా సంస్థల వాదన మరోలా ఉంది. 1980లోనే విద్యా సంస్థల కోసం ప్రభుత్వం భూములు కేటాయించిందని టీడీపీ ఎంపీ భరత్ చెబుతున్నారు. 40 ఏళ్లుగా విద్యా సంస్థ అవసరాలకు భూములు వాడుతున్నామని, ఎలాంటి ఆక్రమణ చేయలేదని స్పష్టం చేశారు. ఏవైనా సాంకేతిక సమస్యలుంటే చట్ట ప్రకారం ఫీజు చెల్లించి క్రమబద్ధీకరించుకోవడానికి సిద్ధమని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ ఇలాంటి భూదోపిడీ ఆరోపణలు చేశారు నాటి ప్రతిపక్ష టీడీపీ, జనసేన నేతలు. వైసీపీ హయాంలో ఆ పార్టీ మాజీ నేత విజయ్ సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా పనిచేశారు. అప్పట్లో ఆయన కన్సర్న్లోనే వైసీపీ నేతలు ప్రభుత్వం భూములు కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. నాటి ప్రభుత్వ పెద్దల అండతోనే సాయిరెడ్డి ప్రభుత్వ భూముల దోపిడీకి యత్నించారని టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాజకీయంగా వైసీపీని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు అలాంటి ఆరోపణలు చేస్తున్నారు
చేస్తున్నాయని అప్పట్లో ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలు భరించలేక నాటి ప్రభుత్వ పెద్దలు సాయిరెడ్డిని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించారు. ఇది తమ పోరాటం ఫలితమేనని అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలోనూ వైసీపీపై ఇలాంటి ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. 2014 ఎన్నికల్లో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా జగన్తల్లి విజయమ్మ పోటీ చేశారు. దీంతో విశాఖలో విలువైన భూముల దోపిడీ కోసమే విజయమ్మను ఇక్కడి నుంచి పోటీ చేయించారని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేశారు. విజయమ్మ గెలిస్తే తెల్ల పంచెల నేతలు దిగుతారని, మీ భూములు కబ్జా చేస్తారంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అప్పట్లో ఆ ప్రచారం టీడీపీ కూటమికి బాగా కలిసొచ్చింది. దీంతో 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు చేతిలో విజయమ్మ ఓడిపోయారు. గత కొన్నేళ్లుగా విశాఖ భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా వైసీపీ విశాఖ భూములపై చేస్తున్న పోరాటం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎవరికి కలిసొస్తుంది, ఎవరి ఓటమికి దారితీస్తుందో వేచి చూడాలి.